హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ, బాలాత్రిపుర సుందరి, తారాగణపతి, కమలాస్కంద, కాళభైరవ, శ్రీకృష్ణ పరమహంస, కృపానంద పరమహంస, శారదా రామకృష్ణ పంచాచార్య గురు అనుగ్రహం సిద్ధించుగాక. జై శ్రీ గురు మహారాజ్కి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. అదే శివగీత. శివగీతే భగవద్గీత, భగవద్గీతే శివగీత. శివుడు చెప్పిన మాటే శ్రీకృష్ణ పరమాత్మ అని అందరికీ చెప్పాడు. ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం యుగ యుగాలుగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అవతరించే దాంట్లో మద్గురు శ్రీకృష్ణ పరమహంస స్వాముల వారు మాకు చెప్పిన 40 సంవత్సరాల క్రితం గురువుగారు చెప్పిన రహస్యం. తణుకు మల్లెని రామచంద్రమూర్తి గారు అని చెప్పి కోటీశ్వరులు, చిన్నోళ్ళు కాదు వాళ్ళు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. మా గురువుగారు వైద్యం కూడా చేశారు ఆయన. ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఆ రోజుల్లో ఆహార నియమాలు, తర్వాత తేనె కాయగూరలు తినడం, ఎక్సర్సైజ్ చేయడం, సైక్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పినాను. ఆయన మహానుభావుడే, గృహస్థుడే, చాలా బాగా చెప్పేవాడు. ఆయన దగ్గర శిష్యులందరూ చాలామంది చేరి ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన కూడా బాగా ప్రచారం చేశాడు యోగా కోసం. అయితే చెప్పినదంతా కూడా బాగుంటుంది, ఆచరిస్తున్నారు. ఆచరించినప్పుడు బాగుంటుంది. 4 రోజులు అయిన తర్వాత ఆగిపోతున్నారు, మళ్ళీ మామూలు అయిపోతున్నారు. ఇది సమస్య. అప్పుడు ఈ డాక్టర్లు, తర్వాత పెద్ద ప్లేడర్లు, లాయర్లు, వీళ్ళందరూ కూడా మన గురువుగారి దగ్గరికి వచ్చారు. పెద్ద వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేసి వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకుని మంచిగా అడిగారు. అందులో భాగం ఈ యోగా కోసం అడిగినప్పుడు మేము ఈ నియమాలు పాటిస్తున్నాం. ఏంటి, కాయగూరలు తింటాం, మొలకలు తింటున్నాం, బాగుంది, గురువుగారు చెప్పారు చేస్తున్నాం. కానీ ఒక 6 నెలలు 3 నెలలు చేసిన తర్వాత మళ్ళీ మామూలు పడిపోతున్నాయి, చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటి? ఆయన తప్ప, మా తప్ప? అంటే ఆయన ఏ తప్పు లేదు, మీ తప్పు లేదు. మీకు ఇప్పుడు వయసు అంతా 40, మీకు వయసు అంతా 50, మీకు వయసు అంతా 60. ఇప్పటి వరకు మీరు ఏం తిన్నారు? మీ ఎముకలకి, మీ బాడీకి, మీ మాంసానికి ఏం అలవాటు చేశారు? ఇప్పుడు ఇంకోటి కొత్తగా చేస్తే అది మీ శరీరాన్ని పడదు కదా. అదే నియమపాలన, క్రమశిక్షణ. ఏ సమయంలో ఎంతవరకు తినాలో అంతవరకు తినండి. ఏది తింటున్నారో అదే తినండి. మిగతా ఆయన చెప్పినట్టుగా ఈ మొలకలు తినడం, అవి తినడం తప్పు కాదు, తినండి. ఈ తింటూ అవి తినండి. ఇది ఎంతవరకు తినాలో అంతవరకు తినండి, అవి ఎంతవరకు తినాలో అంతవరకు తినండి. ఏదో కూడా ఉండదు. అక్కడ యోగం బాగా కుదురుతుంది అని ఇద్దరికీ తప్పులు ఎక్కడో చెప్పారు గురుగారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏది పడితే అది తింటున్నాం, ఏది పడితే అది చూస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి అలవాటు పడిపోతున్నాం. అవి ఎందుకు పని చేస్తున్నాయి మనకే తెలియట్లేదు, రీజన్ తెలియట్లేదు. థియరీ తెలుసుకున్నాం, ఏదో ప్రాక్టికల్ చేసేస్తున్నాం. మరి రీజన్ ఉంటుందా దానికి? రీజన్ లేదు. అలాగే ఈ రోజులోని ఈ కలియుగంలో ఈ తుఫాన్లు, భూకంపాలు, వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే నిత్య అగ్నిహోత్రం లేదు, అనుష్ఠానం లేదు, యూనివర్సల్ కంటాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ ప్రమాదాలు వస్తున్నాయి. స్వాతంత్రం రాకముందు ఈ ప్రమాదాలు లేవు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదంతా వస్తుందని చెప్పారు గురుగారు. ఎందుకంటే అనుష్ఠానం మానేశారు, అనుష్ఠానం మానేశారు. నిత్యాగ్నిహోత్రం వెలిగేది ప్రతి బ్రాహ్మణ ఇంట్లో. నిత్య గాయత్రి చేసేవారు, పవిత్రంగా ఉండేవారు, పవిత్రంగా ఆచరించేవారు. ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆహుతులు భగవంతుడికి అందుతుంది కాబట్టి శాంతిగా వాతావరణం బాగుండేది. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం ఏది? అందుకని ఆ దోషం పోవడానికి దీపాలు వెలిగించాను నేను అన్నాడు ఆయన. కనీసం అక్కడ దీపం వెలిగించా అన్నారు. ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని నిత్యాగ్నిహోత్రం అక్కడ దీపం వెలిగించా అన్నాడు ఆయన. భగవంతుడు ధర్మ సంస్థాపన చేయాలనుకున్నప్పుడు ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఎంతవరకు ఏది కావాలి, అక్కడ ఎవడ వలన పని అవుతుంది, వాడిని అక్కడ సృష్టిస్తాడు భగవంతుడు.
అని కత్తిను కటారాలను బాణాలు పట్టుకుని గుర్రం ఎక్కి రాడు. 200 సంవత్సరాల క్రితం రామకృష్ణ వివేకానంద అవతరించారు రక్షించడం కోసం. ఆ ధర్మాన్ని ఆ కాలంలో 200 సంవత్సరాల క్రితం ఆ రకంగా రక్షించడానికి కొంతవరకు ఇక్కడ భారత భూమి అంతా కూడా రక్షించారు వాళ్ళు. వివేకానంద యొక్క ధర్మస్థాపన, రామకృష్ణ యొక్క సత్య సంకల్పాలనే ధర్మస్థాపన వివేకానందుడు అనేటువంటి ఖడ్గంతో భారతదేశాన్ని అందరికీ ఉద్ధరించారు. అది అవతార పురుషుని యొక్క లక్షణం. అది అవతార పురుషులను గ్రహించి నమస్కరించి ఆశ్రయించి అది ఆచరించితే మనం తరిస్తాం. లేదా ఇంక మీకు బుద్ధి రావట్లేదంటే ఆడు భూకంపాలు తీసుకొస్తాడు, పంచభూతాల ద్వారా వరదలు తీసుకొస్తాడు, తుఫాన్లు తీసుకొస్తాడు, నాశనం చేస్తాడు ప్రపంచాన్ని. అప్పటికీ మీ బుద్ధి రాకపోతే మరొకలా చూస్తాడు. అప్పటికీ బుద్ధి రాకపోతే సాధు హింస జరుగుతుంటే నేను అవతరిస్తానన్నాడు ఆయన. సాధువులు అంటే ఎవరు అంటే స్త్రీలు, అమాయకులైన స్త్రీలు, పసిపిల్లలు, అమాయకులైనటువంటి పేదవాళ్ళు. సాధువులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాధువులే. భక్తి కలిగి భగవంతుడు మీద, గురువు మీద నమ్మకం కలిగి, ధర్మం మీద నమ్మకం కలిగి ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా సాధువులే. ధర్మానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళందరూ కూడా రాక్షసులే. ధర్మరక్షణ చేసేవాళ్ళు, భేదరహితంగా ఉండేవాళ్ళు, సమదృష్టి కలిగినటువంటి వాళ్ళు అందరూ సాధువులే. వాళ్ళు ఎవరికి అపకారం చేయరు, ప్రేమ తప్ప. అందులో వాళ్ళందరూ సాధువులే. వాళ్ళు రక్షించడం కోసం ఆయన అవతరిస్తాడు. ఏ కాలంలో ఏ పద్ధతిలో అవతరించాలో ఆ రకంగా అవతరిస్తారు వాళ్ళు. భగవంతుడి యొక్క పూర్ణావతారం ఉంటుంది, అర్ధావతారం ఉంటుంది, అంశావతారం ఉంటుంది. ఆ అంశావతారం అయినా పూర్ణావతారం అయినా మనం గమనించగల శక్తి మనకు ఉండాలి. నాకు 200 సంవత్సరాలు, మీ వయసు ఎంత అంటే 200 సంవత్సరాల పైన అన్నారు. అంత వయసు మీకు ఉంటుందంటే నాకు ఉంటుందో ఉండదో నాకేం తెలుసు, ఆయన ఇచ్చాడు, ఉన్నాను. నా కోసం వల్ల నా మీద ప్రేమ కొలది ఇవ్వలేదు ఈ వయసు. ఈ సాధువుని అడ్డం పెట్టుకుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క హృదయం ఎలా ఉంది తెలుసుకుని నా అవసరం ఉందా లేదా, నా అవతార అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఇలాంటి సాధువులను అడ్డం పెట్టుకుని ఈ వయసు సాధువుకి ఈ రోజుని, మీరు ఒక గురువుకి ఈ రోజుని, అమాయకులు ఈ రోజుని, సమబుద్ధి కలిగినటువంటి వారు ఈ రోజుని ఎవరైతే ఎంతవరకు ఉన్నారో చూసుకుని ఆయన వస్తాడు. అది నన్ను అడ్డు పెట్టుకుని ఆడుకుంటున్నాడు, గరుడు వాహనం మీద ఎగురుతున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నారు. ఆయన మనకు కనపడుతుందా? మనం చూడగలమా మరి ఆయన దృష్టి? అలాగా ధర్మరక్షణ కోసం ఈయన అడ్డు పెట్టుకున్నాడు ఆయన. నాకు యోగం పండింది, నెత్తి మెత్తగా అయిపోయింది, వేడి పెరిగిపోయింది, మండ్రకప్ప కలిసింది, అది చచ్చింది, నేను చావలేదన్నాడు ఆయన. ఆయన సర్వీస్ అంతా ఏది లేదు మనకి ఆయన గమనించడానికి. అలాంటి మహాత్ములు చెప్పిన గురువు నాకు దొరికాడు. నాకు ఆయన ఎన్నో రహస్యాలు చెప్పారు. అవి ఆచరించడానికి, అనుభవించడానికి, దాన్ని తెలుసుకోవడానికి నాకు ఇప్పుడు 73 దాటిపోయింది. నేను 16 అణాలు సాధన చేశాను, మీరు 16 అణాలు సాధన చేయకలేదు, ఒక అణ చేస్తే నీకు చెప్పింది విని ఒక అణ సాధన చేస్తే చాలు అన్నాడు శ్రీ రామకృష్ణుడు. అలా మొన్నటిదాకా ఉన్నాడు సత్యసాయిబాబా గారు. సర్వధర్మ సమన్వయం కావాలనుకున్నాడు ఆయన, అదే చేశాడు ఆయన. ఆయన ఎంతకాలం పరిపాలించాడంతా సర్వధర్మ సమన్వయం చేశాడు ఆయన. ఆ రోజు రామకృష్ణుడు చేశారు, వివేకానంద చేశాడు, మనుడుగా బాబా గారు చేశారు. చేయలేదా? ఆయన మీరు వింటలేదు, మీకు అర్థం కావడం లేదు. నా వైష్ణవం గొప్పదని ఒకడంటాడు, విష్ణువు తప్ప ఇంకా ఏమీ లేదని కూడా ఒకడు, ఆడు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పాడు ఒకడు, నువ్వు తప్పు చెప్తున్నావు అన్నవాడు ఇంకొకడు, లేదు శాక్తేయం గొప్పదని చెప్పేవాడు ఒకడు, గాణపత్యం గొప్పదని చెప్పేవాడు ఒకడు, సుబ్రహ్మణ్యం చేస్తే చాలా గొప్పదని వాడు ఒకడు, ఇంకా మరో ఇంకేమన్నాడు అది గొప్పదని చెప్పడం ఒకటి. అంటే నా గొప్పదనం నేను చెప్పుకోవాలి. నా బ్రాహ్మణ్యం గొప్పదే, మా శూద్రులే గొప్పవాళ్ళు, మా క్షత్రియులే గొప్పవాళ్ళు. అది సరిపోలేదు. ఇంకాను మా ఇంటి పేరేలో గొప్పవాళ్ళు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకేమన్నారు ఇప్పుడు తెలిసిన, మా గోత్రీయులు గొప్పవాళ్ళు. ఏమండి ఏంటి గొప్ప? ఈ గొప్ప 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 మనం అందరూ అనుకోవడం వలన ఈ లోపల మూడోడు బయలుదేరుతాడు మధ్యలోని. పిల్లి దెబ్బలాడు కూడా కోతి ఎత్తుకెళ్ళినట్టుగా. నా మతంలో ఏముండో రండిరా బాబు అంటున్నాడు. ఆ సారం లేని మతాలు వస్తున్నాయి అందుకని లోపలికి. ఇలాంటి అన్యాయం నాశింపజేయాలంటే ఇలాంటి అన్యాయం స్కూల్లో, కాలేజీల్లోని, తర్వాత గ్రామాల్లోని, ప్రయాణాల్లోని ఎక్కడికి వెళ్తున్నా ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళు తెలుస్తుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలా ఉన్నారో తెలుస్తుంది.
అది ఎవరు చెప్పక్కర్లేదు. రక్షణ లేదు. రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ ప్రతి చోట కల్మషం. స్వధర్మ రక్షణ లేదు. స్వధర్మం పాటించాలి, సనాతన ధర్మం రక్షించాలంటారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి కాపాడాలి కాపాడాలని సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి మహాత్ములు అందరూను, అంటే వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, శాక్తేయులు కానివ్వండి, గాణపత్యం కానీ సౌరం కానివ్వండి, మేం గొప్ప అనుకుంటే సపరేట్ అయిపోతూ సనాతన ధర్మానికి కాపాడుతూ ఐకమత్యాన్ని చూస్తున్నారా? అది భగవద్గీత చెప్పిందా? సమదర్శనం అన్నది. పరమేశ్వరుని సమదర్శనం చేయమన్నాడు. మరి సమదర్శనం చేసేటువంటి అర్థం ఏంటి? సమవర్తనం అని చెప్పలేదు కదా అందులోని. సనాతన ధర్మాన్ని రక్షించమని, స్వధర్మం రక్షించమని చెప్పింది. మరి స్వధర్మాన్ని రక్షించాలన్నప్పుడు మీరు సమదర్శనం చేసినప్పుడే కదా రక్షించబడుతుంది. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? సరే, భగవంతుడు అవతరించాడు అంటే, అవతరించి ఇప్పుడు ఉన్నాడు అంటే మీరు చూడగలుగుతున్నారా? ఈ కళ్ళతోటి, ఈ మనసుతోటి, ఈ బుద్ధితోటి ఇతను భగవంతుడి అంశతో పుట్టాడని చూడగల శక్తి మనకు ఉందా? 91లో శ్రీకృష్ణ పరమహంస గారు 91 వరకు నాకు సంతానం లేదు, గురువుగారు అనుగ్రహించారు. సప్తాహం అని నాకు వ్రతం నేర్పారు. కృత్తికా నక్షత్రం 4 సోమవారాలు 5 అయినాయి, 2 ఏకాదశులు, శుక్లపక్షం కృష్ణపక్షం 7 అయినాయి. నెల వచ్చి 7ను గురు సన్నిధిలో మా చేత వ్రతం చేయించారు, యజ్ఞం చేయించారు. సప్తాహం అంటే 7 రోజులు ఈ రకంగా చేయడం సప్తాహం. అది 7 నెలలు చేస్తే సప్తాహం. 7 నెలలు సప్తాహం చేస్తే, ఒక సాధన చేస్తే ప్రాణం వస్తుంది, భగవంతుని యొక్క ప్రాణం వస్తుంది. కడుపులో బిడ్డకి విత్తనం పడ్డ తర్వాత, బీజం పడ్డ తర్వాత 7 నెలలకి పిండం పూర్తయి ప్రాణం వస్తుంది. రీజన్ అది. అలా క్రమం తప్పకుండా చేస్తే, అది తెలుసుకుని చేస్తే 9 నెలలు అయ్యింది, 9 సప్తాహాలు అయినాయి. నా భార్యకి సంతాన యోగం కలిగింది. అదే సమయానికి కలకత్తా నుంచి శివ బీజం వచ్చింది, మహాకాళీ బీజం, బెల్వ బీజం. శ్రీశైలం నుంచి, శ్రీశైల ప్రాంగణంలో ఉన్నటువంటి మారేడు వృక్షం నుంచి బెల్లం వచ్చింది. 2 విత్తనాలు ప్రసాద పాయసం భగవంతుడికి ఆ నైవేద్యం చేయడం జరిగింది. శ్రీకంఠ సదాశివాచార్య అనబడి ఈరోజు పీఠాధిపతి ఆ రోజు గర్భంలో పడ్డాడు. అది భగవదాంశతో పుట్టాడా, లేకపోతే ఎందుకు పనికిరానాడు అవుతాడు? అక్కడ జన్మ రహస్యం ఇది. లోకానికి ఉద్ధరించడం కోసం. అది పుట్టిన తర్వాత శ్రీశైల జగద్గురువులు, ఇప్పుడున్న జగద్గురువులు 2016లో 1000 మంది భక్తుల్లో లోకోద్ధారణ కోసం కార్తికేయ దేవరగా ఈ అవధూతకు పుట్టాడు. ఆయన ఉపయోగించుకోండి, మీరందరూ తరిస్తారని ఆ రోజే జగద్గురు చెప్పాడు. అది మీరు అందరూ విన్నారు కూడా, నేను కొత్తగా చెప్పట్లేదు. వెనకాతల రహస్యం అది. దాని ఎదురు జరిగింది జగద్గురులు చెప్పారు. పట్టుగూడు విద్య కోసం, రాజకీయాల కోసం, స్వార్థం కోసం, ప్రపంచంలోని ఏదో రకంగా లగ్జరీగా బతకడం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం, 10 మందిని ఉద్ధరించడం కోసం ఒక వ్యక్తి ఇక్కడ అవతరించి ఉన్నాడు. ఆ శివ సంకల్పం అని గుర్తించాము మనం. గుర్తించడం కావాలి. ఇది నా కుమారుడు పీఠాధిపతి అయ్యాడు గొప్ప చెప్పడానికి చెప్పట్లేదు, అవతార లక్షణం రహస్యం చెప్తున్నా. ఈ రోజుని ధర్మ రక్షణ కోసం, సాధు రక్షణ కోసం, సర్వధర్మ సమన్వయం కోసం, స్వధర్మ రక్షణ కోసం, సర్వధర్మ సమన్వయ సమదృష్టి ప్రతి ఒక్కరు రావడం కోసం భగవంతుడు అవతరించాడు. నా గురువు చెప్పిన సందేశం అది. మోడీ ఓ బాడీ కాదది. ఆ బాడీలో ప్రవేశించి చేయించే పని 5 సంవత్సరాల్లోని, స్వాతంత్రం రాకముందు 2000 సంవత్సరాల నుంచి కానీ, స్వాతంత్రం వచ్చిన ఈ రోజు నుంచి కానీ స్వధర్మ రక్షణ, పరధర్మ శిక్షణ ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు జరుగుతుంది. మోడీ అనే పరిపాలనలో రుజువు ఇది మీ అందరికీ.
అది అవతారమే అని మీరు గుర్తిస్తే, అతన్ని మీరు రక్షించుకుంటే ఈ భారతదేశం మరో 5 సంవత్సరాలు స్వర్ణమయం అవుతుంది. ధర్మరక్షణ, స్వధర్మ రక్షణ జరుగుతుంది. అది సాక్ష్యం రామ జన్మభూమి వైభవం, సాక్ష్యం కాశీ వైభవం, సాక్ష్యం. అలాగే యోగి యోగాదిత్య ఖడ్గం పట్టుకున్నాడు. సంహారం, దుష్ట సంహారం జరుగుతుంది అక్కడ. అంటే ధర్మరక్షణకు ఒకడు, రాక్షస సంహారానికి ఒకడు భారత భూమి మీద అవతరించారు భగవంతుడి అంశ. అది గుర్తించి మనసుండి, హృదయం ఉండి, దాన్ని ఏకీభవించి భారత భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి జీవి కూడా దాన్ని కాపాడుకుంటే భవిష్యత్తు ఎలా ఉండదో ఒకసారి ఊహించండి. ఇప్పుడు ఎలాగుంది, రేపు ఎలాగుండదో ఊహించండి. మీ స్వార్థాలు, కొట్లాట్లు, నాది గొప్ప నీది గొప్ప ఈ పక్కన పెట్టండి. ఏది గొప్ప అర్థం చేసుకోండి. అక్కడికి మీరు మారారా లేదా, దీన్ని రక్షించుకుంటారా రక్షించుకోరా అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంజక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు అనేది ఎప్పుడైనా మీరు కని విని ఎరిగారా? సాధు హింస, పిల్లల హింస, దోపిడీలు, అంటే పిల్లలను కూడా ఎత్తుకెళ్ళిపోవడం, బానిసలుగా చేయడం, నౌకరీలుగా చేయడం జరుగుతుంది ప్రపంచంలోని. ఒక పసిపిల్ల, పునర్విక అనే పసిపిల్ల, ఆమెను రక్షించాలనే ఆలోచన ప్రపంచం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గొల్లుమంటుంది ఈ రోజుని. అందరి హృదయాలు కరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు డబ్బాల్లో వేసుకుని డబ్బులు కూడా అక్కడ ఇస్తున్నారు. ఇంత పిల్లలకు ఎలా తెలుసును? మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది ఉన్నారంటే ఒక్కొక్కడు 100 రూపాయలు. 1 కోటి మంది ఎన్ని కోట్లు వెళ్తాయి అప్పుడు అక్కడికి? 16 కోట్లు ఎంత లెక్క. రూపాయి ఎంత అయింది? 1 కోటి మంది 1 కోటి రూపాయలు వచ్చేసినాయి. 10 రూపాయలు అయితే 10 కోట్లు వచ్చేసినాయి. 20 రూపాయలు అయితే 20 కోట్లు వచ్చేసినాయి. మరి ఈ బుద్ధి ఆలోచన వస్తుందా? హృదయం కరిగింది. ఎంతమంది కరిగింది? మంచి పని. అంటే ఇంకా హృదయం ఉంది, మనసు ఇంకా జాలి ఉంది, ఇంకా ప్రేమ ఉంది, పర్వాలేదని దేవుడు లెక్కలేసుకుంటున్నాడు. దశావతారానికి, ఆ విష్ణుమూర్తి అవతారం రావడానికి ఇంకా అవసరం ఉందా లేదని తెలుసుకుంటాడు భగవంతుడు. అదే ఆ విష్ణు అంశే ఖడ్గం పట్టుకుని ఒకడు, ధర్మాన్ని పట్టుకుని ఒకడు జెండా ఎగరేస్తున్నారు ఈరోజు. ఒకసారి ఉదయం ఆలోచించండి. మత కలహాలు వద్దు, దేవుడి కలహాలు వద్దు, జాతి కలహాలు వద్దు. మన అందరం మానవులం, ప్రేమను పెంచుకోవాలి, అది నిజమేంటో తెలుసుకోవాలి, విచారణ చేయాలి, ఆది మూలం తెలుసుకోవాలి, దాన్ని మనం ప్రపంచానికి ఎలా అందించాలని తెలుసుకోవాలి. అది ఇప్పుడు కావాల్సింది. ఒకసారి చెప్పండి అందరూ, నేను చేయు సత్య సంకల్పములు, నేను చేయు సత్య సంకల్పములు, నేను చేయు సత్య సంకల్పములు అనేక వేళ జీవరాశులలో పొంగిపరలుగాక, అందరూ సమదర్శనము కలిగి వర్ధిల్లుదురుగాక, అందరూ స్వధర్మ రక్షకులై వర్ధిల్లుదురుగాక. మత మార్పిడులు భూమండలమంతా దగ్ధమైపోగాక, ధర్మం వర్ధిల్లుగాక.